బ్రేకింగ్ న్యూస్ అమరావతిలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పురోగతిని పరిశీలించిన సీఎం పరిపాలనలో ఎక్కడా పారదర్శకత లోపించకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి పనితీరును ఇకపై ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామని ఆయన తెలిపారు. సమర్థవంతంగా పనిచేసే అధికారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అయితే పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామని, అప్పటికీ మార్పు రాకపోతే నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాదు ఇకపై తాను జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తానని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తానని అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమైతే తానే నేరుగా ప్రజలతో మాట్లాడతానని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఏదైతే అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు అయితే కీలక వ్యాఖ్యలు చేస్తారని చెప్పాలి. పనితీరు మార్చుకోకపోతే కనుక కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించారు. సో ఇక మీదట ఎలాంటి మార్పులు ఉంటాయని కోచ్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆర్టీజీసీ నుంచి వివిధ శాఖల పనితీరు మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పరిపాలన అంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరవేసే విషయంలో ఉద్యోగులు చాలా కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా ఉద్యోగులు ఉంటారు కాబట్టి ఆ ఉద్యోగుల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత స్థాయి అధికారులు అంటే దాదాపు ఒక సెక్రటరీలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి హెచ్ఓడీలు, కలెక్టర్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ వార్డు సచివాలయాలు, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల వరకు అందరి పనితీరుని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. పనితీరు బాగున్న అధికారుల్ని మరింత ప్రోత్సహించడం, అదేవిధంగా పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెట్టడం, వాటితో పాటు పనితీరు సరిగా లేని వారికి సంబంధించినటువంటి చట్టబద్ధంగా వెళ్ళడానికి ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకు వెళ్తానంటూ చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే వివిధ కార్యక్రమాల్లో జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఇకపైన జిల్లాలకు వెళ్లిన సందర్భంలో ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నారంటూ అధికారులు చెప్పుకొచ్చారు. ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో ఎక్కడికి పర్యటన వెళ్తానో చెప్పను, డైరెక్ట్ గా ఆకస్మిక తనిఖీలు చేస్తారంటూ చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వాటితో పాటు ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులంటూ చెప్పడం జరిగింది. వాటితో పాటు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించిన విషయంలో ప్రభుత్వ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ సంబంధించిన సేవలు వినియోగించుకొని వాటితో పాటు ఆ శాఖలకు సంబంధించిన పనితీరుకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తాను సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఉద్యోగులు, అధికారులు పూర్తి స్థాయిలో నిధులు నిర్వహించేలాగా ప్రభుత్వం వాళ్ళకు ఒక సానుకూల వాతావరణం కల్పిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగులు చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. గత నెలలో జరిగినటువంటి గ్రామ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ సదస్సులో కూడా ముఖ్యమంత్రి ఉద్యోగుల పనితీరు మీద స్పందించారు. కొంతమంది ఉద్యోగులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వ ప్రాధాన్యాన్ని గుర్తించుకోకుండా కొంతమంది కలెక్టర్లు కానీ అధికారులు కానీ వ్యవహరిస్తున్నారు గతంలోనూ కామెంట్ చేశారు. ఈ రోజు జరిగినటువంటి కీలక సమీక్షలు కూడా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగులు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తుపెట్టిన విధంగా పనిచేయాలి. పనిచేయని వాళ్ళని ఖచ్చితంగా గాడిలో పెడతా, ఒకవేళ పని చేయకుండా మారకపోతే మాత్రం వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తనకు తెలుసంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఇక పైన జిల్లాల పర్యటన సందర్భంగా ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అఖిల. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.